హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దామండి. ఇవి ఈ ఫ్రైకి ఏ ఫిష్ తీసుకున్నానంటే నేను సందువాలు తీసుకున్నాను. ఫిష్లో చూడండి ఎంత మంచి ఫ్రై అయ్యో. ఎలా చేయాలనేది ఫస్ట్ నేను చూద్దాం. ముందుగా ఫిష్ని బాగా వాష్ చేసుకోవాలండి. దాంట్లో ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి. మీద పొలుసు పొట్టు అన్నీ తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూసారు లోపల పొట్టు ఏం లేదు. అలానే సాల్ట్ వేసి బాగా వాష్ చేయాలండి. గరుకు ఉంటుంది కదా, అది వేసి వాష్ చేస్తే మీదనున్న జిగురంతా పోయి నీట్గా ఉంటాయి. 3-4 సార్లు వాష్ చేసుకోవాలి. అప్పుడు క్లీన్గా ఉంటాయి. నేను వీటన్నిటిని కూడా ఫ్రై చేయడం లేదండి, కొన్ని 4 పీసెస్ మాత్రం ఫ్రై చేసి చూపిస్తాను మీకు. ముందుగా కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ మసాలా అన్నీ వేసి కలిపిన పీసెస్ ఉన్నాయి కదా, ఆ 4 పీసెస్ కూడా ఆయిలే వేసుకోవాలి. ఇవ్వండి బాగా కలిపాను కదా. మిగతా పీసెస్ చేపల పులుసు చేద్దామని ఉంచాను. 4 పీసెస్ ఫ్రై చేసి ఈ వీడియోలో పెడుతున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను. ఒక 5 పీసెస్ పట్టాయండి. దాంట్లో ఒకేసారి ఫ్రై అవుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్టయితే మనము ఒకేసారి 5 పీసెస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టకుండా హైలో పెట్టుకున్నాం. ఎందుకంటే సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. మళ్ళీ టైం పడుతుంది, బేగా ఫ్రై అవ్వదు. లోపల కుక్ అవుతుంది కానీ పీసెస్ ఊడిపోతాయి. అందుకని ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం హైలోనే పెట్టుకోవాలి స్టవ్. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ మెల్లిగా తిప్పుతూ ఉంటే ఇంకో సైడ్ కూడా మంచి ఫ్రై అవుతుంది. మంచిగా ఫ్రై అయ్యాయి. వాటిని మళ్ళీ వేరే సైడ్ తిప్పుదాం. తీసి ఇంకొక సైడ్ వేద్దాం. ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయింది కదా, ఇంకొక సైడ్ ఫ్రై అవ్వాలి. మంచి ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం.
ఇదిగోండి సందువా ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.